నిజంగా ఈ రోజు నుంచి దళితులు ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటికీ హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెళ్ళండి, దేవాలయాల్లోకి వెళ్ళండి, భగవంతుని దర్శించుకోండి. మిమ్మల్ని ఎవరైనా అవమానించినా, వివక్ష చూపినా ఇమీడియట్గా ఏదైనా ఒక వీడియో, ఒక సెల్ఫీ వీడియో లాంటిది రిలీజ్ చేయండి. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది, సోషల్ మీడియా బీభత్సంగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి దళితులు దేవాలయాల్లోకి వెళ్ళకుండా ఉండొద్దు. హిందువులుగా ఉన్నవారు వెళ్ళి దర్శించుకోండి భగవంతుణ్ణి. సో మీ మీద ఎవరైనా వివక్ష చూపితే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయండి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అందరం కలిసి చేద్దాం. సో అంతేగాని మతాల మధ్య క్రిస్టియానిటీ ఎవరికి నచ్చినట్టు వారు తీసుకోవచ్చు. సో ఇస్లామిక్ వారి సిద్ధాంతాలు, వారి భావజాలం వారికి ఉంటుంది, హిందువులకి వారి భావజాలం, వారి సిద్ధాంతాలు వారికి ఉంటాయి. ఇక్కడ మతాల గురించి మనం మాట్లాడట్లా. ఎవరైతే దళితులు వివక్షకు గురై మతం మారారో వాళ్ళ గురించి మాత్రమే ఇప్పుడు మనం మాట్లాడినటువంటి అంశం. సో ఈ వివక్ష ఇంకా ఉంది గ్రామాల్లో వివక్ష ఇంకా పెరుగుతుంది రోజు రోజుకి. సో గ్రామాల్లో ఎంతమంది పిల్లలు చదువుకునే, ఆఖరికి స్కూల్లో ఫ్రెండ్స్గా ఉంటారు, కానీ గ్రామాల్లోకి వచ్చిన తర్వాత ఆ పిల్లవాడిని సో వీళ్ళ ఇంటికి తీసుకొని వచ్చి వీళ్ళతో కలిసి సమానంగా భోజనం చేయడానికి వీళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోరని చెప్పేసి పిల్లలు భయపడుతున్నటువంటి పరిస్థితి ఇంకా గ్రామాల్లో ఉన్నవి. కొంతవరకు పోయినప్పటికీ కూడా ఇంకా ఉంది, వివక్ష ఉంది. కాబట్టి ముందు ఆ వివక్ష నుంచి వారిని విముక్తం చేద్దాం. అందరూ కలిసిమెలిసి ముందుకు వెళ్ళండి. సో కులాన్ని వదిలేయండి. మతాలు ఉన్నప్పటికీ కూడా ఎవరి అభిప్రాయం వారిది, ఎవరి యొక్క భావజాలం వారిది, ఎవరు భగవంతుని వారు దర్శించుకోండి. కుల మతాల మధ్య కొట్లాటలొద్దు.